టుడే న్యూస్ కి స్వాగతం. తాను అధికారంలోకి వస్తే పోలీసుల బట్టలు ఊడదీస్తారని వ్యాఖ్యానించారు మాజీ సీఎం జగన్ కు శ్రీ సత్యసాయి జిల్లా రామగిరి ఎస్ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. ఇందుకు సంబంధించి మంగళవారం రాత్రి ఆయన ఓ వీడియోను విడుదల చేశారు. జగన్ పోలీసులను బట్టలు ఊడదీసి కొడుతున్నారంటున్నారు. పోలీసులు మీరిస్తే బట్టలు వేసుకుంటున్నారా? కష్టపడి చదివి పరుగు పందాల్లో పాసై అలాగే వేలాది మంది పాల్గొన్న పరీక్షలో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. మీరు వచ్చి ఊడతీస్తారంటే ఊడిపోవడానికి ఇదేమీ అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం తప్ప అడ్డదారులు తొక్కమన్నారు. జాగ్రత్తగా మాట్లాడండి, జాగ్రత్తగా ఉండండి అంటూ జగన్ ను హెచ్చరించారు. గత నెలలో రామగిరి ఎంపీపీ ఎన్నిక సందర్భంగా తాము చట్టబద్ధంగానే నడుచుకున్నామని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో 100 మంది పోలీసులతో బందోబస్తు కల్పించామని ఆయన ఎంపీటీసీలను రామేశ్వరం తీసుకువెళ్లి ఎన్నిక వాయిదా పడేలా చేశారని వివరించారు. జగన్ శిష్యులు మా దగ్గర తుపాకులు ఉన్నాయి రండి ఎవరొస్తారో అని రెచ్చగొడుతున్నారని, ఇలా కింది స్థాయి ఉద్యోగులను భయపెడితే ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని సుధాకర్ ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ పోలీసులను బట్టలు ఉడదీసి కొడతా అంటున్నావు. పోలీసులు ఏమన్నా నువ్వు ఇస్తే వేసుకున్న బట్టలు అనుకున్నావా? కష్టపడి చదివి రన్నింగ్ రేసుల్లో ఎగ్జామ్స్లో పాస్ అయి ఎన్నో వేల మంది పోటీ పరీక్షల్లో నెగ్గి వేసుకున్న యూనిఫామ్ ఇది. నువ్వెవడో వచ్చి ఉడదీస్తా అంటే ఉడదీయడానికి ఇదేమి అరటి తొక్క కాదు. మేము నిజాయితీగానే ప్రజల పక్షాన్ని నిలబడతాం, నిజాయితీగానే ఉద్యోగం చేస్తాం, నిజాయితీగానే చస్తాం, అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం. జాగ్రత్తగా మాట్లాడు.